దేవుని నామమునకు మహిమ కలుగును కాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కూడికు మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి ఏప్రిల్ నెలలో 4వ పరిశుద్ధ దినంలోకి దేవుడు మనందరినీ తోడుకొని వచ్చాడు. సజీవులుగా ప్రాణప్రాప్తులుగా ఉంచిన దేవాది దేవునికి లెక్కింపలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. పునరుద్ధానపు దినపు ఆదివారపు దినపు పరిశుద్ధ దినపు దీవెనలు మన మీద, మన కుటుంబాల మీద దేవుడు మెండుగా కుమ్మరింప చేయును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రపంచ యావత్తు సార్వత్రిక సంఘము ఈ దినము ఆరాధనలో కూడుకుంటది. దాదాపుగా మరి 800 కోట్ల చిలుకు ప్రజలు మరి భూమి మీద ఉన్నారట. మరి వారిలో 30-50% క్రైస్తవులు ఉన్నారట. మరి గ్లోబ్ యావత్తులు మరి ఈ దినము ఆరాధనా దినం అని ఎంచి మరి ఎంతమంది దేవుని ఘనపరచటానికి, మహిమపరచటానికి ఆరాధనకు వెళుతున్నారు. వారందరి మీద దేవుడు ఈ దినము మరి సమృద్ధి అయిన మరి ఆశీర్వాదాలు కుమ్మరించును గాక. కొలతలేని ఆత్మను అనుగ్రహింప చేయును గాక. హల్లెలూయా. రాకడకు సమీపిస్తున్న ఈ దినాలలో మరి క్రైస్తవ లోకము మరి మేల్కొని ప్రభుని ఆరాధించటానికి, ప్రభుని వెంబడించటానికి, ప్రభు వలె జీవించటానికి క్రైస్తవ లోకానికి దేవుడు తన కృప దయచేయును కాక. చల్లారిపోయిన సంఘం మరి తిరిగి ఆత్మ ఉజ్జీవము, అభిషేకముతో, అగ్ని తాకిడితో ఆది అపోస్తలుల మేడగదిలో పొందుకున్న ఆత్మ విస్ఫోటనతో తిరిగి లేపబడును గాక. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. యోహాను సువార్త 21 అధ్యాయాలు మరి వచనం వెంబడి వచనము ధ్యానించడానికి దేవుడు కృప దయచేశాడు. 2025 సంవత్సరము ఏప్రిల్ నెలలో మొదలుపెట్టి 2026 సంవత్సరము ఏప్రిల్ నెల వరకు ధ్యానించటానికి దేవుడు కృప దయచేశాడు. మధ్య మధ్యలో మరి అనేక మంది మరి సహకారులుగా ఉండి మధ్య మధ్యలో వర్తమానాలు పంచుకున్నారు. అలా మరి కొనసాగుతూ ఒక సంవత్సరం పాటు యోహాను సువార్తను ధ్యానించటానికి దేవుడు మనకు కృప దయచేశాడు. నిజంగానే మనం ఎంత ధన్యులమండి. దేవుని వాక్యాన్ని మరి తరచి ధ్యానిస్తున్నాము. వచనం వెంబడి వచనము ధ్యానిస్తున్నాము. అందులో రాయబడిన సత్యాన్ని పూర్తిగా గ్రహించటానికి, మన ఆత్మీయ జీవితాలను వాక్యం చేత నింపుకోవటానికి దేవుడు మనకు కృప దయచేశాడు. హల్లెలూయా. యోహాను సువార్త ఒక ప్రత్యేకమైన సువార్తని, అందులో పొందుపరచబడిన రాయబడిన అనేక విషయాలను ధ్యానించటానికి దేవుడు కృప దయచేశాడు. ఇది అయిపోయిన తర్వాత మరలా ఏమి ధ్యానించాలి ప్రభు అన్నప్పుడు, ప్రభు మరి నాకు యోహాను పత్రికలు ధ్యానించమని నాకు ఇండికేషన్ ఇచ్చినందువల్ల ఈ దినము నుంచి పత్రికలు యోహాను భక్తుడు రాసిన ఆ యొక్క శిష్యుడైన అపోస్తలుడైన యోహాను రాసిన పత్రికలను మనము ధ్యానిద్దాము. యోహాను పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనము. జీవ వాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియచేయుచున్నాము. ఇక్కడ యోహాను మరి స్వీయ అనుభవంలో నుంచి మాటలు మాట్లాడుతున్నట్లుగా మనము చూడగలము. సొంతమైన అనుభవంలో నుంచి ప్రభుని ఆయన ఎంతగా మరి అనుభవించాడు అనే దానిని తన మాటలలో ఇక్కడ పొందుపరుస్తున్నట్లుగా చూడగలము. యేసుక్రీస్తు ప్రభు అందరికీ సొంత రక్షకుడు, పర్సనల్ సేవియర్. ఆయన ఎవరికి వారే ఆయన సొంతమైపోతాడు. ఇక్కడ ఆ సొంతమైన ప్రభుని ఆయన ఎంతగా అర్థం చేసుకున్నాడో, ఆయనలో ఉన్న బహుముఖ రూపాలు, ఆయన ఏమై ఉన్నాడు. మనము రక్షకుడు అనుకుంటాము, స్నేహితుడు అనుకుంటాము, మరి ప్రాణం పెట్టిన ప్రాణదాత అనుకుంటాము,
కదా! ఇంకా విమోచకుడు అనుకుంటాము. ఇంకా రకరకాలుగా ప్రభువును మనం భావిస్తాం. మన యొక్క వ్యక్తిగత జీవితానికి ఆయన ఆయా సందర్భాలలో మనకు ఆయన మనల్ని నడిపించే రీతిలో ఆయనని రకరకాలుగా మనం భావిస్తాము. కానీ ఇక్కడ యోహాను ఆయన ప్రెజెంట్ చేస్తున్న రీతి చూస్తే ప్రభువు అసలు ఏమై ఉన్నాడు అనే దాన్ని మరొక్కసారి ప్రస్ఫుటంగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ చూచినట్లయితే జీవవాక్యమును గూర్చినది మేమేమి చెప్తున్నామంటే, ఒక వ్యక్తి భూమి మీద పుట్టాడు. ఆయనే జీవవాక్యము అనే దాన్ని ఇక్కడ నొక్కి వక్కాణిస్తున్నాడు. ఆదికాండము మొదటి అధ్యాయము మొదటి వచనంలో రాయబడిన మాట, యోహాను సువార్త మొదటి అధ్యాయము మొదటి వచనంలో రాయబడిన మాట, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆదియందు దేవుడు భూమి ఆకాశములు సృజించెను. మరి ఈ మాటలు ఆదిలో అసలు ఏముంది ఈ యొక్క సృష్టి ప్రారంభంలో ఏముందంటే గనక ఆ మొట్టమొదటిగా ఉన్నది ఏంటంటే జీవ వాక్యము. వాక్యమున్నది. వాక్యమే ప్రస్ఫుటమైనదని ఈ వాక్యము యొక్క ప్రశస్తతను, ప్రత్యేకతను మరి యొక్క యోహాను భక్తుడు ఎత్తి చూపిస్తున్నట్లుగా చూడగలము. ఆ యొక్క యోహాను సువార్త అంతా కూడా మరి ఈ క్రీస్తు ప్రభు ఏమై ఉన్నాడో తెలియపరిచాడు. ఆ వాక్యము ఎలాగున కృపా సత్య సంపూర్ణుడుగా మరి ఈ లోకంలో జీవించిందో కనపరిచాడు. ఆయన రచనలో ప్రభు ఏమై ఉన్నాడనే దాన్ని ఎంతో ప్రస్ఫుటంగా బయలుపరిచాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి మేము ఏమి చెప్తున్నామంటే, ఎవరి గురించి చెప్తున్నామంటే జీవ వాక్యము గురించి చెప్తున్నాము. ఆ వాక్యము జీవముతో కూడిన వాక్యము. అందులో ఏముంది? వాక్యములో ఏముంది? జీవముంది. నిజంగా సజీవుడుగా జీవమైన వాక్యము ఈ భూమి మీద సజీవమైన వ్యక్తిగా ఇక్కడ జీవించాడు అనే మాటను ఇక్కడ యోహాను ప్రస్ఫుటంగా తెలియచెప్తున్నట్లుగా మనము చూడగలము. అంటే క్రీస్తు అనే వ్యక్తి ఆత్మస్వరూపుడు కాదు. ఆయన శరీరధారి, శరీరము దాల్చి భూమి మీద నివసించాడు. ఆ వ్యక్తిని మేము ఆ జీవ వాక్యముగా ఉన్న ఆ వ్యక్తి, శరీరధారిగా వచ్చిన ఆ వ్యక్తిని మేము కలిగి ఉన్నాము. మేము ఆ వ్యక్తితో అనుబంధం కలిగి ఉన్నాము. ఆది నుండి ఏది ఉండెనో, ప్రపంచ సృష్టి యావత్తు ఈ లోకం పుట్టక మునుపు, జగత్ పునాది వేయబడక ముందు ఏది ఉండెనో, ఏముందండి జగత్ పునాది వేయబడక ముందు? దేవుడున్నాడు. అంటే ఇంకంతకు మించి ఇంకేమి లేదు. దేవుడు ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడో తెలియదు. ఎక్కడి నుంచి ఆయన మరి ఎంత మరి ప్రారంభం నుంచి ఆ ప్రారంభం ఎక్కడో కూడా ఎవరికీ తెలీదు. ఆ ప్రారంభంలోంచి ఎవరున్నారంటే దేవుడు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ దేవుడు ఎవరంటే గనక ఆ దేవుడే ఆ జీవవాక్యంగా తను తాను బయలుపరుచుకున్నాడు. ఆ దేవుడే మరి శరీర రూపంగా ఈ భూమి మీదకు వచ్చాడనే సాక్ష్యాన్ని, ఆ సత్యాన్ని ఇక్కడ యోహాను భక్తుడు చెప్తున్నట్లుగా చూడగలము. ఆది నుండి ఏది ఉండెనో ఈ జీవవాక్యం అనేది ఎక్కడి నుంచి ఉన్నదంటే గనక ఆది నుండి ఉన్న ఈ వాక్యము, ప్రారంభం నుంచి ఉన్నటువంటి ఈ యొక్క వాక్యము గురించి మేము ప్రకటన చేస్తున్నాము. ఈ జీవ వాక్యము గురించి మేము ప్రకటన చేస్తున్నాము. జీవముతో కూడిన, శక్తితో కూడిన ఆ యొక్క వాక్యం గురించి మేము అర్థం చేసుకున్న వారమై, మేము అనుభవించిన వారమై, ఎప్పటి నుంచో ఉన్న ఆ వాక్యమును గురించి మేము ప్రకటన చేస్తున్నామని యొక్క మొదటి వచనములో చెప్తున్నట్లుగా చూడగలము. ఆది నుండి ఏది ఉండెనో, మేము ఏది వింటిమో, హల్లెలూయా. ఈ యొక్క వాక్యము గురించి, ఈ వ్యక్తి గురించి మేము ఏమి విన్నామో, ఆ వ్యక్తి మరి ఏమై ఉన్నాడని లేఖనాల్లో రాయబడిందో, ఆ లేఖనాలలో రాయబడిన క్రీస్తుని మేము విన్నాము. లేఖనాలలో మెస్సియా ఉన్నాడని రాయబడిన మాటలను మేము విన్నాము. మా చెవులారా మేము విన్నాము.
కానీ శరీరధారిగా ఈ భూమి మీద పుట్టిన తర్వాత, మరి ఆయన మమ్మల్ని పిలుచుకున్న తర్వాత, ఆయన యొక్క మాటలు, ఆయన బోధనలు, ఆయన ప్రబోధనలు, ఆయన బయలుపరిచిన అనేకమైన సత్యాలు, దేవుని రాజ్యము గురించి మరి ఉన్నటువంటి ఆ మర్మాలు, ఆ సత్యాన్ని మాకు బోధించుట మేము విన్నాము. ఏది మేము వింటిమో కన్నులారా ఏది చూచితిమో, హల్లెలూయా, మా కన్నులారా ఆయన మేము చూచాము. శరీరంతో ఉన్న ఆ వ్యక్తిని మేము చూచాము. మాతో కలిసి సహవాసం చేసిన ఆ వ్యక్తిని మేము చూచాము. ఆయనతో మేము కాపురం ఉన్నాము, ఒకే గృహంలో ఉన్నాము. ఆయనను వెంబడించాము. ఆయన శిలువ మరణము వేయబడి చనిపోయేంత వరకు కూడా ఆయన వెంబడించాము. ఆయన తిరిగి లేచిన తర్వాత ఆయన ఆరోహణం అయ్యేంత వెళ్ళేంత వరకు కూడా ఆయనతో మేము కలిసి ఉన్నాము. ఏది మేము విన్నామో, ఆయన ఏ మాటలు మాట్లాడాడో ఆ మాటలన్నీ మా చెవులారా విన్నాము. కన్నులారా ఏది చూచామో, ఆయన ఏమేమి కార్యాలు చేశాడో వాటన్నిటినీ మేము కన్నులారా చూచాము. హల్లెలూయా, హల్లెలూయా. సాక్ష్యం అంటే ఇదేనండి. ఏది పొందుకున్నామో, ఏది అనుభవించామో దాన్ని చెప్పటమే సాక్ష్యము. చాలా సార్లు మనము ఈ సాక్ష్యం చెప్పడం అనేది మర్చిపోయాము. మరి ప్రాముఖ్యంగా మన రక్షణ సాక్ష్యము, మనం పాప పంకిలమైన జీవితంలో, లేకుంటే మరి సమస్యలతో కొట్టుమిట్టాడి అందులోంచి బయటికి రాని పరిస్థితులు, ఏదో భయంకరమైనటువంటి ఇరుకైన ఇబ్బంది అయిన మరి ఆ యొక్క వలయములో, కష్ట వలయములో ఉన్నప్పుడు, దుష్టుని యొక్క మరి యొక్క బంధకాలలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఎలా విడిపించాడో కదా. మరి ఇది సాక్ష్యం అంటే అది మనం ఏమి విన్నాము, ఏది పొందుకున్నాము, ప్రభు మనల్ని ఎలాగున ఆదరించాడు. ఒక రక్షణ సాక్ష్యమే కాదు కదా, ఒక స్వస్థత సాక్ష్యము కదా, ఒక విడిపించబడిన సాక్ష్యము. ప్రభు మన జీవితాలలో ఎన్ని కార్యాలు చేస్తుంటాడు, అవునా కాదా. ప్రభు నా జీవితంలో ఈ కార్యం చేశాడని మరొకరికి చెప్పటమే సాక్ష్యము. ఆయన ఇంత అద్భుతకరుడు, ఇంత ఆశ్చర్యకరుడు, ఇంత గొప్ప కార్యాలు చేయవాడు, అసలు అసాధ్యమైన వాటిని సాధ్యపరచువాడు. ఇట్టి విధంగా అసలు నా జీవితంలో అసలు ఈ కార్యం జరుగుతుందని నేను అనుకోలేదు. దేవుడు ఇటువంటి కార్యం చేశాడు. అదే క్రీస్తు ద్వారా నాకు ఈ యొక్క కార్యము సఫలపరచబడింది. ఆయన విశ్వసించడం ద్వారా, ఆయన నమ్మటం ద్వారా, ఆయన యొక్క వాక్యము నాకు ప్రత్యక్షపరచబడటం ద్వారా ఈ కార్యము నా జీవితంలో జరిగిందని మనము చెప్పగలగటమే సాక్ష్యము. ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ప్రేమను ఎలా అనుభవించామో, ఆ యొక్క కఠినమైన పరిస్థితులు ఆయన ఎలాగున మన బయటికి తోడుకొని వెళ్ళాడో చెప్పగలిగేదే సాక్ష్యము. ఆయన ఏమై ఉన్నాడు, ఆ యొక్క ఆత్మీయ జీవిత మరి యొక్క అభివృద్ధిలో ఆయన ఎట్టి విధంగా మన జీవితాలను ముందుకు నడిపించుకుంటూ వచ్చాడు. మెట్టు మెట్టుకి విశ్వాసంలో మనం ఎలాగున ఎదిగింప చేసుకుంటూ వచ్చాడు. ఎలాగున ఆత్మాభిషేకము కుమ్మరించి ఆయన పరిచర్యలో మనం వాడుకుంటున్నాడు. హల్లెలూయా. ఇవన్నీ చెప్పటమే సాక్ష్యము. అదే ఇక్కడ యోహాను భక్తుడు చెప్తా ఉన్నాడు. మేము ఏది విన్నామో అని చెప్తూ, కన్నులారా ఏది చూచితిమో, మేము ఆయనను చూచాము, కన్నులారా చూచాము. ఆయన ఎంత ఆజానుబాహుడో, ఎంత అందగాడో, ఎంత 10,000లో మరి అతి కాంక్షణీయుడైన రాయబడిన ఆ మాట ప్రకారంగా ఆయన ఎంత సుందరుడో, ఎంత గంభీరుడో ఆయన మేము మా కన్నులారా మేము చూచాము. హల్లెలూయా. నిజంగానే ప్రభును చూచిన కన్నులు ఎంత ధన్యములండి. హల్లెలూయా. ప్రభువుతో కలిసి జీవించిన జీవితం ఎంత ధన్యత అండి కదా. ప్రభుతో కలిసి వారు సువార్త పరిచర్యలో పాల్గొన్నారు. అబ్బా, ఎంత గొప్ప ధన్యత. ఒక ఫిజికల్ బీయింగ్ ఉన్న ప్రభుని, శరీరధారి ఉన్న ప్రభుతో కలిసి వారు సహవాసం చేశారు. కనులారా ఏది చూచిదమో. అంతేకాదు, ఇక్కడ యోహాను భక్తుడు చెప్తున్నాడు, ఏది నిదానించి కనుగొంటిమో. హల్లెలూయా. ఆయన చేసిన కార్యాలను నిదానించి కనుగొన్నాము. మా కనులారా చూడటమే కాదు, ఆయన చేసిన అద్భుత ఆశ్చర్య మహత్కార్యాలు మా కనులారా చూడటమే కాదు,
వీటన్నిటిని కూడా నిదానించి మేము కనుగొన్నాం. ఇది నిజమేనా? ఇది నిజమేనా? ఇంత అద్భుతం జరిగిందా? ఒక జలవదర రోగం కలిగిన వాడిని, ఒక ఊచ చెయ్యి కలిగిన వాడిని, ఒక పుట్టుగుడ్డు వాడిని, అవునా కాదా? ఎన్ని అద్భుతాలు! ఆఖరికి లాజరును 4 దినాలు మరి మురిగి కంపు కొడుతూ సమాధిలో ఉన్న లాజరును లేపిన సంఘటనలన్నీ కూడా మేము మా కన్నులారా చూచాము. నిదానించి వాటన్నిటిని కూడా ఆ సంఘటనలన్నీ మేము చూచాము. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను భక్తుడు తను ఏమి చూచాడో మేము ఇక్కడ ఆయన ఏమి సంబోధిస్తున్నాడంటే, ఈ పత్రిక రాసినప్పుడు ఆయన ఒక్కని ఇక్కడ సంబోధించట్లేదండి. మేము 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 అని రాస్తున్నాడు. మేము అంటే ఆ శిష్యులందరినీ రిప్రజెంట్ చేస్తూ, ప్రభువుతో కలిసి వెంబడించిన, ప్రభువుతో కలిసి కొనసాగిన ఆ శిష్యులందరినీ రిప్రజెంట్ చేస్తూ ఆయన ఈ మాటలు మాట్లాడుతున్నట్లుగా మనము చూడగలము. కన్నులారా ఏది మేము చూచామో, ఏది నిదానించి కనుగొంటిమో, ఏది నిదానించి కనుగొంటినో అని ఇక్కడ రాయలేదు, కనుగొంటిమో. మేమందరం కూడా, ప్రభువుని వెంబడించిన శిష్యులందరం కూడా ఏది కనుగొన్నామో, ప్రభువులో ఏది కనుగొన్నామో, ఆయన మహిమను మేము కనుగొన్నాము, ఆయన మహాత్యాన్ని మేము కనుగొన్నాము, ఆయన మంచితనాన్ని మేము కనుగొన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మేము కనుగొన్నాము. మా చేతులు దేనిని తాకి చూచనో, అబ్బా ఇది అద్భుతం అండి. ప్రభువుని స్వయంగా వారు తాకి చూచారంట. అంటే ఆయన నిజంగా శరీరధారి, ఆయన ఆత్మ రూపంలో లేడు. దేవుడు అనే చెప్పబడే ఆ వ్యక్తి ఎక్కడో మనకు అందుబాటులో లేకుండా, ఎక్కడో ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడుగా, ఎక్కడో అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన వ్యక్తిగా లేడు ఆయన. దేవుడు అనే వ్యక్తి ఆయన దిగివచ్చాడు, నరావతారిగా దిగివచ్చాడు, ఈ భూమి మీద నివసించాడు, మాతో కలిసి నివసించాడు. ఆయన మేము తాకి చూచాము, ఆయన శరీరాన్ని మేము తాకి చూచాము. అది మీకు తెలియచేయుచున్నాం. ప్రత్యక్ష సాక్ష్యాన్ని నొక్కి చెప్పటం ద్వారా యేసు క్రీస్తు జీవ వాక్యం యొక్క అవతారం అని, ఆ నిత్యత్వాన్ని ధృవీకరిస్తూ ఇక్కడ మరి యోహాను భక్తుడు చెప్తున్నట్లుగా చూడగలము. ఆది నుండి ఉన్న నిత్యుడైన దేవుడు అపోస్తుల చేత భౌతికంగా మరి కనపడ్డాడు, వినపడ్డాడు, చూడబడ్డాడు, సృజించబడ్డాడని యోహాను ఇక్కడ నొక్కి వక్కాణిస్తున్నట్లుగా మనము చూడగలము. అంటే లోకంలో అనేకమైన తప్పుడు మరి బోధలు ఉన్నాయండి. యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించిన వారు మరి ఎవరికి తెలుసు ఆయన నిజంగా ఉన్నాడని సంగతి ఎవరికి తెలుసు అంటే, ఆయన ఉన్నాడు అన్నది కదా. ఎవరి గురించి? దేవుడని చెప్పబడిన వారి గురించి సాక్ష్యాలు, మరి చరిత్ర రుజువులు పరచలేదు. వాళ్ళు దేవుళ్ళుగా పరిగణించబడుతున్నారు గాని వారు నిజంగా ఈ భూమి మీద ఉన్నారు అనే దానికి దాఖలాలు ఎక్కడా లేవు. కానీ కేవలము క్రీస్తు ప్రభువుకు మాత్రమే ఫలానా రోజు పుట్టాడు, ఫలానా చోట పుట్టాడు కదా. మరి ఈ విధంగా ఆయన ఇక్కడ జీవించాడు, ఈ విధంగా ఆయన మరణించాడు, ఈ విధంగా ఆయన్ని సమాధి చేశారు, ఈ విధంగా ఆయన తిరిగి లేచాడు అన్న దానికి సాక్ష్యాలు బైబిల్ గ్రంథమే కాదండి, చరిత్ర సాక్ష్యం ఇస్తుంది. హిస్టారికల్ గా అవన్నీ కూడా రుజువు చేయబడి, అది అసలు ప్రపంచము కాదనలేని సత్యము. అజ్ఞానులు, అవివేకులు మరి ప్రభుని తృణీకరించవచ్చు గాని సత్యాన్ని ఎవరు మార్చగలరండి? హిస్టారికల్ ఎవిడెన్స్ ని ఎవరు మార్చగలరు? అక్కడ కనులారా ఇప్పుడు మనము సోషల్ చదువుకున్నప్పుడు పలానా రాజులని మనం రకరకాల రాజుల గురించి మనము చదువుతాము. మన దేశాన్ని మరి ఏలినటువంటి అనేక మంది రాజుల గురించి మనము చదువుతాము. అంటే వాళ్ళు ఉన్నారు. ఇక మన భారతదేశాన్ని వాళ్ళు పరిపాలించారు. ఏ సమయంలో ఏ ఒక్క సెంచరీలో వారు పరిపాలించారు, వారి పరిపాలన విధానం ఎలాగుందని సోషల్ మనకి చెప్పింది. ఆ సాంఘిక శాస్త్రం మనం చదువుకున్నప్పుడు అందులో అన్ని విషయాలు పొందుపరిచి మన పూర్వీకులు, మన భారతదేశాన్ని ఏలిన రాజులు మరి ఎలాగున్నారనో రాయబడింది కదా. అదే మాటలు మరి యొక్క
భారతదేశ చరిత్ర ఉంటే, కానీ ప్రభు చరిత్ర పురుషుడు, ఆయన గురించి రాయబడిన మాటలు అయి సాక్ష్యాధారాలతో మరి ఇప్పటికి కూడా అవన్నీ కూడా సజీవమని రుజువు చేయబడుతున్నాయి. రాజులు అనేవారు, మనుషులు అనేవారు, గొప్పవారు అనేవారు కనుమరుగైపోయారు. వారి పేర్లు మాసిపోయినాయి. గాని యేసు క్రీస్తు అనే ఒక వ్యక్తి, ఆయన నిత్యుడు అనే మాట, ఆయన ఇప్పుడు కూడా జీవించి ఉన్నాడు. ఇక్కడ ఏమని ప్రారంభించాడు ఇక్కడ యోహాను భక్తుడు? జీవ వాక్యమును గూర్చినది. మేమేం చెప్తున్నాము? నిరంతరము జీవించే ఆ వ్యక్తి గురించి మేము చెప్తున్నాము. చనిపోయిన వ్యక్తి గురించి మేము చెప్పట్లా. పేరు మాసిపోయిన వ్యక్తి గురించి మేము చెప్పట్లా. ఎవరి గురించి మేము చెప్తున్నామంటే, జీవించుచున్న వ్యక్తిని, ఈ దినము కూడా జీవించుచున్న వ్యక్తి గురించి మేము ప్రకటన చేస్తున్నాము. ఆ జీవవాక్యం గురించి మేము ప్రకటన చేస్తున్నాము. ఆయన నిరంతరము జీవించి ఉన్నవాడు, ఆయన యుగ యుగములకు జీవించువాడు. ఆ జీవ ప్రదాత అయిన, నిరంతరము జీవించుచున్న ఆ వ్యక్తి గురించి మేము ప్రకటన చేస్తున్నామని ఇక్కడ యోహాను చెప్తున్నట్లుగా మనము చూడగలము. అంటే మేము విన్నది, చూచినది, స్పృశించినది అంటే గనక యేసుక్రీస్తు యొక్క జీవితము, మరణము, పునరుద్ధానము, భౌతిక చరిత్ర, వాస్తవక వాస్తవికమైనటువంటి ఆ ప్రత్యక్షతను మరి ఆయన ఇక్కడ బయలుపరుచినట్లుగా చూడాలి. ప్రభు చెప్పినట్లుగా ఇక శిష్యులు మరి యొక్క గదిలో దాచుకున్నప్పుడు, ప్రభు వచ్చినప్పుడు ఆయన చూచి వాళ్ళు సందేహించినప్పుడు కూడా ప్రభు ఏం చెప్తాడు? నేను భూతం కాదు, భూతానికి కాళ్ళు అవన్నీ ఉండవు, నన్ను చూడండి, నన్ను పట్టి చూడండి అని ప్రభు చెప్తాడు. అంటే ఆయన శరీరముతో ఉన్న వ్యక్తి ఆత్మ స్వరూపుడే, కానీ ఆత్మలో ఉండగలడు. ఆయన శరీర రూపం కూడా దాల్చగలడని ఆయన రుజువు చేసుకున్నట్లుగా, అంటే ఆయన నిజమైన మానవత్వాన్ని, ఆయన శరీరధారి అని ధృవీకరించినట్లుగా మనము చూడగలము. అంటే మన జీవితానికి, మానవుని జీవితానికి ఏంటి అంటే గనక జీవమే మూలమండి కదా. మానవుణ్ణి దేవుడు మరి ఆ యొక్క ఏదైనా తోటలో నిర్మించినప్పుడు, తన ఊపిరిని పోసినప్పుడు మానవుడు జీవాత్మ అయ్యాడు, జీవంతో నింపబడిన వాడైనాడు. పిల్లవాడు పుట్టగానే వాడు ఊపిరి పీల్చుకోవాలని ఎవరైనా చెప్తారా? చెప్పరు కదా. వాడు ఆటోమేటిక్ గా ఊపిరి పీల్చుకుంటానే ఉంటాడు, పీల్చుకుంటానే ఉంటాడు. ఈ ఊపిరి ఎప్పుడు ఆగిపోద్ది? దేవుడు ఎప్పుడు నిర్ణయించాడో ఆ ఊపిరిని తీసివేసినప్పుడు మాత్రమే ఊపిరి ఆగిపోద్ది. వాడు ఎంతకాలం ఈ భూమి మీద జీవించాలని దేవుని యొక్క ఉద్దేశం. అంటే ఈ జీవానికి, మానవులలో ఊదబడిన ఈ జీవానికి, ప్రాణానికి మూలం ఎవరంటే గనక క్రీస్తు ప్రభువే. యేసు క్రీస్తు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునిగా ఉండి మానవుల్లో ఊపిరి పోసాడు. అంతేకాదు, ఆయన జీవమై ఉన్నాడు, ఆయన జీవ ప్రదాత అయి ఉన్నాడు. ఆయన మరణించాడు, కానీ ఆయన తిరిగి లేచి నిరంతరము జీవించువాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఈ ప్రకటన గ్రంథంలో కూడా 1:18 ప్రభు చెప్తాడు, ఇదిగో నేను మృతుడనైతిని, కానీ పాతాళము యొక్కయు, మృతుల యొక్కయు ఆ తాళపు చెవులు నా స్వాధీనమందు ఉన్నవి. నేను మృతి గెలిచి లేచాను. ఆ యొక్క పాతాళం యొక్క ఆ యొక్క బంధకాలు తెంచి లేచాను. నేను యుగ యుగములకు సజీవుడునని ప్రభు చెప్పినట్లుగా మనము చూడగలము. అంటే ఆయన, ఆయనలో ఉన్న జీవము, ఈ జీవం మీరు పొందుకోవటానికి మేము ఏది అనుభవించామో దానిని గురించి మీకు మేము సాక్ష్యం ఇస్తున్నట్లుగా మనము చూడగలం. అంటే అపోస్తుల యొక్క ప్రత్యక్ష అనుభవము, క్రీస్తు ప్రభుతో ఉన్న ఆ యొక్క అనుభవాన్ని, ఆ ప్రాముఖ్యతను తెలియచెప్తున్నట్లుగా మనము చూడగలము. ప్రభు గురించి ఇచ్చే సాక్ష్యం ఇదేనండి. మనము ఇవ్వగలిగిన సాక్ష్యం కూడా ఇదే. ఆయనలో మనము ఏమి అనుభవించాము, ఏమి పొందుకున్నాము, ఏమి తాకి చూచాము. ప్రభు యొక్క స్పర్శ తప్పనిసరిగా పొందుకుంటాడు. మన కన్నీళ్లలో, దుఃఖమయంలో ఉన్నప్పుడు ప్రభు వచ్చి మన వెన్ను తట్టుతాడండి. నిజంగా మనం నిమురుతాడు, మనల్ని తాకుతాడు. ఆయన అసలు మనం హత్తుకున్నట్లుగా చేస్తాడు. నిజంగా అసలు ఆదరణ, పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణ కర్త అని రాయబడిన మాట అసలు మన ఎంతగా ఆదరిస్తాడో, మన
దుఃఖపు లోయలో ఆ యొక్క శోక సముద్రంలో మునిగిపోయినప్పుడు ఎంతగా మన ఆదరిస్తాడు. లోకంలో ఎవరు కూడా మన ఆదరించలేరండి. ఏదో 2 పై మాటలు చెప్తారు కదా! ఇంట్లో ఎవరైనా ప్రియులు కోల్పోయినప్పుడు పర్వాలేదులేమ్మా ఓర్చుకో. దేవుడు ఒకరోజు అన మరి అందరం మధ్యాకాశంలో మనం కలుసుకుంటాము కదా! దేవుడు వారిని లేపుతాడు. మనం కూడా కలుసుకుంటాం అని ఈ ఆదరణకరమైన మాటలన్నీ మనం చెప్పుకుంటాం. కానీ నిజమైన ఆదరణ ప్రభువు మనకు అనుగ్రహింప చేస్తాడు. నిజంగా ఈ యొక్క ప్రభువు గురించి వారు పొందుకున్న సాక్ష్యాన్ని, ఆ యొక్క వారు తాకి చూచిన సాక్ష్యాన్ని, కన్నులారా చూచిన సాక్ష్యాన్ని, ఆయన గురించిన ఆ సత్యాన్ని ఇక్కడ బోధిస్తున్నట్లుగా మనము చూడగలము. అంటే ఈ యొక్క వ్యక్తిగత సాక్ష్యం అనేది క్రైస్తవ సందేశం యొక్క సత్యాన్ని ధృవీకరిస్తుందండి. క్రీస్తు ఏమై ఉన్నాడో మనం ప్రకటించేటప్పుడు నిజంగా ఆయన ఈ దినముగా ఉండి, ఈ దినము కూడా మనతో ఉండి మన పక్షాన కార్యము చేశాడనే సాక్ష్యము ఈ జీవవాక్యము నిరంతరము జీవించి ఉన్న వాక్యము. ఆ వాక్యానికి ఇక మరణం లేదు. అవునా కాదా? అదే దేవుని వాక్యము బహు వేగముగా పరిగెత్తును అని రాయబడి ఉంటది. అంటే ఈ వాక్యము ఈ ప్రపంచంలో ఎలా వ్యాపిస్తా ఉన్నది? జీవంతో ఉంది గనక అది వ్యాపించుకుంటూ వెళ్ళిపోతానే ఉంది కదా! ఒకరి నుంచి ఒకరికి ఒకప్పుడు మరి 12 మంది శిష్యులు 12 దేశాలకు తీసుకొని వెళ్ళారేమో. లేకుంటే ఇంకా అనేక దేశాలకి సువర్తమానాన్ని యొక్క వాక్యాన్ని తీసుకుని వెళ్ళారేమో. కానీ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తిలో ఉన్న ప్రతి ఒక్క దేశంలోకి ప్రతి ప్రజను కూడా రీచ్ అవుతా ఉంది ఈ వాక్యము. ఈ యొక్క వాక్యము ఏమైందని జీవవాక్యం, అందులో జీవం ఉన్నది. ఈ జీవం ఎంతగా స్ప్రెడ్ అయిపోతుందంటే లిపి లేనటువంటి ఆ యొక్క ప్రజలకు కూడా లిపి సృష్టించబడి వారి భాషలో, వారి మాతృభాషలో అది బైబిల్ గా తర్జుమా చేయబడి వారికి అందించబడతా ఉంది. దాని వెనుక ఎంతమంది కఠోరమైన పరిశోధన పరిశ్రమ చేస్తా ఉన్నారు. ఆ బైబిల్ అనువదించటానికి వారి భాషల్లో అనువదించటానికి వారు ఎంత ప్రయాస పడుతున్నారో, మారుమూల ఉన్న ప్రజలకు కూడా వారి స్వంత భాషలో ఈ వాక్యము చదువుకోవటానికి దేవుడు కృప దయచేస్తున్నాడు. మానవునికి జ్ఞానం ఇచ్చి అనేక మందిలో ఆ హృదయ భారం పెట్టి వారికి కూడా ఈ వాక్యం అందాలి, ఈ జీవవాక్యం అందాలి, ఈ జీవాన్ని వారు పొందుకోవాలనే ఉద్దేశంతో ఆ జీవ వాక్యము మరి ఆ యొక్క మరి ఆ యొక్క వెలుగు పడని ప్రదేశాలకు కూడా వెలుగుగా ఒక జీవంగా ప్రవహిస్తున్నట్లుగా మనము చూడగలము. హల్లెలూయా! క్రీస్తులో కనబడే జీవాన్ని ప్రకటించటం అంటే ఇతరులను ఆయన సహవాసంలోనికి ఆహ్వానించటం. ఇక్కడ ఈ పత్రిక ఉద్దేశం చూస్తే గనక ఈ సాక్ష్యాన్ని పంచుకోవటంలో ఈ అపోస్తులకు ఉద్దేశం చూస్తే విశ్వాసులు దేవునితో సహవాసము పెంపొందించుకునేట, అంతేకాదు క్రీస్తు జీవితం మరియు పరిచర్య యొక్క వాస్తవికతను స్థాపించడం ద్వారా ఆయన తెలుసుకోవటం వల్ల కలిగే ఆనందము, ఆ సహవాసంలో పాలు పంచుకోవటానికి విశ్వాసులను ప్రోత్సహించాలని యోహాను లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా మనము చూడగలము. అంటే వారి యొక్క అనుభవంపై మరి మనము కూడా ఆ అనుభవంలోకి మనం వెళుతూ ప్రభువును అర్థం చేసుకోవాలని, ఆయన అస్పష్టంగా ఉన్న దేవుడు కాదు, స్పష్టంగా తను తాను బయలుపరుచుకున్న దేవుడని, ఆ సజీవమైన క్రీస్తుతో మనము సంబంధం కలిగి జీవించాలనే ఆ విషయాలను ఇక్కడ మరి యోహాను భక్తుడు మనతో పంచుకున్నట్లుగా మనం చూడగలము. ఆ యొక్క జీవవాక్యమైన క్రీస్తు ప్రభుని మనము కూడా ఎలాగున మరి అక్కడ భక్తుడు మరి ఆయన ఏమి చెప్తున్నాడో, మేము ఏది విన్నామో, కన్నులారా ఏది చూచామో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియచేయుచున్నాము. సాక్ష్యం చెప్పాలంటే పొందుకుంటే గాని సాక్ష్యం చెప్పలేమండి. ఏదైనా మనం పొందుకుంటేనే కానీ ఈ సాక్ష్యాలు మనం ప్రస్ఫుటంగా చెప్పలేము. అందుకే
ప్రభువులో నుంచి అనేకమైన వాటిని మనం పొందుకోవాలి. అద్భుతాలు పొందుకోవాలి. ఆశ్చర్యకార్యాలు పొందుకోవాలి. మహత్కార్యాలు పొందుకోవాలి. సాధ్యమైన వాటిని పొందుకోవాలి. ఆయన చేయటానికి రెడీగున్నారు. మనం ఎంత విశ్వసిస్తే అంతగా అవన్నీ మనం పొందుకుంటాము. పొందుకున్న వాటిని మనలో పెట్టుకోకూడదు గానీ, వాటిని సాక్షి రూపంగా పంచుకున్నప్పుడు అనేక మంది ఆ సాక్ష్యానికి ఆకర్షితులై వారు దినము ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ మానసిక ఏ యొక్క మరి అనుదిన జీవిత యాత్రలో కలిగే అనేకమైన మరి ఆ యొక్క మరి కష్ట నష్టాల కీడు పరిస్థితిలో ఉన్నా కూడా వాళ్ళు దేవుని వైపు ఆకర్షించబడతారు. ఆ నిజ దేవుణ్ణి తెలుసుకుంటారు. ఆ జీవవాక్యము మనం ప్రకటిస్తుంటుండగా ఆ వాక్య రూపంలో ఉన్న క్రీస్తు వారిని సందర్శిస్తాడు. వారిని ఆకర్షించుకుంటాడు. వారు కూడా విశ్వాసులుగా సంఘంలో చేర్చబడటానికి దేవుడు కృప దయచేస్తున్నాడు. యోహానిస్తున్న సాక్ష్యము మన సాక్ష్యంగా మారును కాక, మనము కూడా ఇట్టి విధంగా ఏది మనము పొందుకున్నామో ఆ పొందుకున్న క్రీస్తుని గురించి సాక్ష్యం ఇవ్వటానికి దేవుడు తన కృప మనకు అనుగ్రహింప చేయను గాక. ఆమేన్.